వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం. పెన్షన్ల మధ్య ఉన్న ఈ తేడాలు ఎందుకు, ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్లకు సంబంధించి ఈహెచ్ఎస్కు సబ్స్క్రిప్షన్ కొంతమంది పెన్షన్ల నుండి 300 రూపాయలు, మరికొంతమంది పెన్షన్ల నుండి 225 రూపాయలు తగ్గిస్తున్నారు. ఎందుకు ఈ తేడా, వైద్యంలో కూడా తేడా ఉంటుందా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉద్యోగి పదవి విరమణ నాటికి ఉన్న పే గ్రేడ్ ఆధారంగా పెన్షనర్ యొక్క గ్రేడ్ నిర్ణయించబడి, ఈ విధంగా వారి గ్రేడ్ని బట్టి కొంతమంది పెన్షన్లకు 300 రూపాయలు, మరికొంతమంది పెన్షనర్లకు 225 రూపాయలు తగ్గిస్తారు. ఇలా తగ్గించడంలో గ్రేడు వారీగా తేడా ఉన్నా వారి వైద్యంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. 2 గ్రేడ్లు సమాన ప్యాకేజీ ఉంటుంది. ఈ గ్రేడ్లో ఉన్నటువంటి ఒకే ఒక తేడా ఏంటంటే 300 రూపాయల వారికి 300 రూపాయల వారికి ఒకరికి ఒక రూమ్ కేటాయిస్తారు. అదే 225 రూపాయల వారికి ఇద్దరికి కలిపి ఒక రూమ్ కేటాయిస్తారు. ఇది మాత్రమే తేడా, అంతేగాని వైద్యంలో ఎలాంటి తేడా ఉండదు. ఇప్పుడు ఈహెచ్ఎస్ గురించి తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వము జీఓఎంఎస్ నంబర్ 83 డిసెంబర్ 25, 2016లో రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగులు పెన్షనర్ల వాటా శాతం అప్పటి వరకు ఉన్న 60:40% కాక 50:50గా రివైజ్ చేయడం జరిగింది. ఈ కాలంలో ఈహెచ్ఎస్ కార్డులు క్యాష్లెస్ ట్రీట్మెంట్కు ఉపయోగపడలేదు. కావున మెడికల్ రియంబర్స్మెంట్ పథకం కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు ఈహెచ్ఎస్ లక్ష్యము, దాని ప్రయోజనాలు చూసినట్లయితే ఇన్పేషెంట్ ట్రీట్మెంట్, ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో గుర్తించిన వ్యాధులకు చికిత్స మరియు ఫాలో అప్ సేవలు అందించాలి. 10 రోజుల వరకు ఎండ్ టు ఎండ్ క్యాష్లెస్ సర్వీస్, పోస్ట్ డిశ్చార్జ్ మందులు మరియు 30 రోజులు పోస్ట్ డిశ్చార్జ్ వరకు సమస్యల కవరేజ్ ఉంటుంది. ఈహెచ్ఎస్లో జాబితా చేయబడిన దీర్ఘకాలిక వ్యాధులకు మాత్రమే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధులకు అవుట్ పేషెంట్గా నోటిఫైడ్ ఆసుపత్రుల్లో చికిత్స అందించాలి. ఇక ఆర్థిక కవరేజ్ అర్హత మొత్తాన్ని చూసినట్లయితే 2 లక్షల రూపాయలకు మించిన దావాలను డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఇఓ పరిష్కరిస్తారు. దాదాపుగా 100 పైబడిన రోగాలకు ఈహెచ్ఎస్ వర్తిస్తుంది. ప్రస్తుతం చాలా హాస్పిటల్లో కంటికి మరియు పంటికి మాత్రమే హెల్త్ కార్డులపై వైద్యం జరుగుతుంది. గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్నాయి, అలాగే ప్రస్తుతం కూడా ఈ ప్రభుత్వంలో కూడా కొన్ని బకాయిలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు కొంత జమ చేశారు, కానీ పూర్తిగా చెల్లించకపోవటం వల్ల మిగిలిన వ్యాధులకు చాలా హాస్పిటల్స్లో హెల్త్ కార్డుపై వైద్యం చేయడం లేదు. ఇది పెన్షనర్లకు ఆందోళన కలిగిస్తుంది మరియు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మెడికల్ రియంబర్స్మెంట్పై వైద్యం చేయించుకున్న కొంతమంది మాత్రమే బిల్లులు పొందగలుగుతున్నారు. చాలామంది పెన్షనర్లు సంవత్సరాల తరబడి బిల్లుల్ని పొందలేకపోతున్నారు. ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగులకు 2014లో మ్యాక్సిమం లిమిట్ 2 లక్షల రూపాయలకు పరిమితం చేశారు. ప్రస్తుతం ఈ రేట్లే కొనసాగుతున్నవి. ఇది చాలా విచారించదగ్గ విషయం. 2014 నుంచి 2024 వరకు వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లిమిట్ను పెంచడం లేదు. విశ్రాంత ఉద్యోగులకు వచ్చే పెన్షన్లో ఎక్కువ భాగం మందులకు మరియు వారి ఆరోగ్యానికి ఖర్చు చేస్తున్నారు. ఈ కారణం వల్ల తక్కువ పెన్షన్ వచ్చేవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది పెన్షనర్లు ఈహెచ్ఎస్ సంబంధించి సుమారుగా 3 లక్షల నుంచి 5 లక్షలకు పైబడి ఖర్చు చేస్తున్నారు, కానీ వారికి వచ్చేది 2 లక్షల రూపాయలు మాత్రమే. పెన్షనర్లకు ఉన్న ముఖ్య సమస్య వైద్య ఖర్చుల సమస్య. కొంతమంది పెన్షనర్లు భార్యాభర్తలు ఇరువురు నెలకు సుమారుగా 10,000 రూపాయలకు పైగా మందులకు ఖర్చు పెడుతున్నారు. అందువల్ల రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాలి. పెన్షన్లలో సగం మంది, అదేవిధంగా ఫ్యామిలీ పెన్షన్లో 80% మంది నెలకు వచ్చే పెన్షన్ 30,000 కన్నా తక్కువగా వస్తుంది. సీనియర్ పెన్షన్లకు ఎక్కువ మందికి 40,000 కన్నా తక్కువగా వస్తుంది. ఈహెచ్ఎస్ పరిమితిని 10 లక్షల వరకు పెంచినట్టుగా ప్రయత్నం చేయాలి, లేదా కనీసం 5 లక్షల వరకు కన్నా పెంచినట్టు ప్రయత్నం చేయాలి. గత కొన్ని నెలల నుంచి ప్రభుత్వం ఇన్సూరెన్స్ ద్వారా ఈహెచ్ఎస్ అమలు చేస్తామని పేపర్లో సమాచారం ఇచ్చారు, ప్రకటన కూడా ఇచ్చారు, కానీ అది నేటికి కార్యరూపం దాల్చలేదు. ఈహెచ్ఎస్ కార్డ్స్ పనిచేయక పెన్షనర్లు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది మెడికల్ రియంబర్స్మెంట్పై వైద్యం పొందినా కూడా బిల్లులు మంజూరు కాక ఆందోళన చెందుతున్నారు. జేఏసీ సంఘ నాయకులను, పెన్షన్ సంఘాలను మరియు ఆంధ్ర పెన్షనర్ల పార్టీ అధ్యక్షులను కోరేది ఏంటంటే వెంటనే ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ లేదా ఎప్పట్లాగే ఈ నగదు రహిత వైద్యాన్ని అయితే అమలు చేయాలి.
ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ కనుక అమలు చేసినట్లయితే చాలామందికి లబ్ధి కలుగుతుంది. ఈ సమస్య పరిష్కరించకపోయినట్లయితే చాలామంది పెన్షన్లు, ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షన్లు మరియు సీనియర్ పెన్షన్లు, పెన్షన్ డబ్బులు సరిపోక అప్పులు చేసి వైద్యం చేయించుకుంటున్నారు. అందువలన నాయకులు వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి ఈహెచ్ఎస్ సమస్య పరిష్కరించాలని వేలాది మంది పెన్షనర్లు అయితే కోరుకుంటున్నారు. కాబట్టి పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం కనుక కల్పించినట్లయితే వారికి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ వైద్య సదుపాయాలు పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆ విధంగా చేయాలని పెన్షన్లు అందరూ కోరుకుంటున్నారు.